హాయ్ ఫ్రెండ్స్, మనము వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ సైబర్ నేరాలు గురించి కొన్ని విషయాలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలకు ఏ చర్యలు తీసుకుంది, ఏ సెంటర్లు ఏర్పాటు చేసింది మొదలగు విషయాలు తెలుసుకొని అలాగే ఆంధ్రప్రదేశ్ ఏ చర్యలు తీసుకుందో వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. సైబర్ నేరాలు ఆంధ్రప్రదేశ్ సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సైబర్ కమాండోలను సిద్ధం చేయనుంది. సైబర్ నేరగాళ్లు పంజా విసిరి రాష్ట్రంలో కంటికి కనిపించకుండా సగటున రోజుకు 86 లక్షల రూపాయలు సొత్తు దోచుకున్నారు. 2021 జూలై 1 నుంచి 2024 జూలై వరకు 3 ఏళ్ల వ్యవధిలో సైబర్ నేరగాళ్లు బారిన పడి బాధితులు ఏకంగా 940 కోట్లు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాల్లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్లో పెట్టుబడుల పేరిట, ఈకేవైసీల పేరిట న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడి సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఇవన్నీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను విశ్లేషించినప్పుడు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో మూడేళ్లలో సైబర్ నేరగాళ్లు 940 కోట్లు కొల్లగొట్టగా వారి నుంచి పోలీసులు 8 కోట్లే 8.26 తిరిగి రాబట్టగలిగారు. అంటే రికవరీ కేవలం 0.87, అంటే 1% కూడా లేదు. మరో 140 కోట్లు బ్యాంకులు ఫ్రీజ్ చేయించారు. నేరగాళ్లు వేరువేరు దేశాల్లో ఉంటూ వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈ మోసాలకు పాల్పడడంతో వారిని పట్టుకోవడం, సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. 2014-18లో 14 వరకు 3572 సైబర్ నేరాలు నమోదు కాగా 2019-23 వరకు 9849 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో జరిగే చోరీలు, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు 150 కోట్ల మేర సొత్తును నేరగాళ్లు కొల్లగొడుతుండగా అందులో 60% సొత్తును పోలీసులు తిరిగి రాబడుతున్నారు. అంటే సైబర్ నేరాలు కాకుండా నార్మల్గా జరిగే నేరాలు, రాష్ట్రంలో జరిగే చోరీలు, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు 150 కోట్లు మేర సొత్తును నేరగాళ్లు కొల్లగొడుతుండగా అందులో 60% సొత్తును పోలీసులు తిరిగి రాబడుతున్నారు. అయితే అదే సైబర్ నేరాల్లో మాత్రం ఏటా సగటున 313 కోట్ల మేర దోచేస్తుండగా అందులో కనీసం 1% తిరిగి రాబట్టలేని పరిస్థితి. సైబర్ నేరాల కట్టడికి ఏఐని వాడండి, దర్యాప్తు సంస్థలకు అమిత్ షా సూచన. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికను వినియోగించుకుంటూ సైబర్ నేరాల కట్టడికి కృషి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్యాప్తు సంస్థలను కోరారు. ఆన్లైన్లో చిన్నారులు, మహిళలపై వేధింపులకు పాల్పడటం, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, మాయా మాటలతో జనం కష్టార్జితాన్ని దోచుకునే నేరగాళ్లను ఏఐ ద్వారా గుర్తించవచ్చని మంత్రి తెలిపారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం, అంటే 46% వరకు భారత్ వాటా ఉందని, ఇలాంటి సమయంలో నేరాలను నివారించడం అత్యంత కీలకమని అన్నారు. అయితే దర్యాప్తు విభాగాలకు ఇది పెద్ద సవాల్తో కూడుకున్న వ్యవహారమని చెప్పారు. మంగళవారం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ మొట్టమొదటి వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి అమిత్ షా కీలకోపన్యాసం చేశారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో 2018లో I4C ఏర్పాటైంది. సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో సమన్వయ కేంద్రంగా I4C పనిచేస్తుంది. ఈ సందర్భంగా సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, సమన్వయ వేదిక, సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్, సస్పెక్ట్ రిజిస్ట్రీ అనే 4 విభాగాలను I4Cలో అమిత్ షా ప్రారంభించారు. I4Cలో ప్రారంభించారంటే
సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ 1, సమన్వయ వేదిక 2, సైబర్ కమాండోస్ 3, సస్పెక్ట్ రిజిస్ట్రీ అనే 4 విభాగాలను I4Cలో అమిత్ షా ప్రారంభించారు. సైబర్ నేరాలపై సమర్థవంతంగా పోరాటం కోసం పాతకాలపు అవసరమైన విషయం మాత్రమే చెప్పడం అనే పద్ధతి విడనాడి బాధ్యతను తలను పంచుకోవడం అనే విధానాన్ని అనుసరించాలని సూచించారు. కంటికి కనిపించకుండా వందల కోట్లు కొల్లగొడుతున్న ఇలాంటి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్ర హోంశాఖ జాతీయ స్థాయిలో సస్పెక్ట్ రిజిస్ట్రీ సిద్ధం చేసింది. ఇందాక 4 I4Cలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లో 4 సంస్థలు ఏర్పాటు చేసామని చెప్పుకున్నాం కదా. అందులో సస్పెక్ట్ రిజిస్టర్ ఒకటి. కంటికి కనిపించకుండా వందల కోట్లు కొల్లగొడుతున్న ఇలాంటి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్ర హోంశాఖ జాతీయ స్థాయిలో సస్పెక్ట్ రిజిస్టర్ని సిద్ధం చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 14 లక్షల మంది వివరాలతో దీన్ని రూపొందించింది. సస్పెక్ట్ రిజిస్ట్రీని 14 లక్షల మంది వివరాలతో దీన్ని రూపొందించింది. ఈ రిజిస్ట్రీలో మోసపూరిత యాప్లు, వెబ్సైట్లు, సంస్థలతో పాటు సైబర్ నేరగాళ్ళు, వారి నేర విధానం వంటి వివరాలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వీటిని దర్యాప్తులో వినియోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు సగటున రోజుకి 86 లక్షలు దోచుకుంటున్నారు. 2021 జూలై నుంచి 2024 జూలై మధ్య రాష్ట్రంలో బాధితుల నుంచి ఏకంగా 940 కోట్లు కొల్లగొట్టారు. అందులో 8 కోట్లు మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. మరి 140 కోట్లు బ్యాంకులు ఫ్రీజ్ చేయించారు. రాష్ట్రంలో దొంగతనాలు, దోపిడీల్లో పోతున్న సొత్తు కంటే కూడా సైబర్ నేరాల బారిన పడి బాధితులు పోగొట్టుకుంటున్నది ఎక్కువ. వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటూ మోసాలకు తెగబడుతున్న సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు, వారిని పట్టుకునేందుకు నేరాల నియంత్రణకు సస్పెక్ట్ రిజిస్ట్రీతో కొంతవరకు మార్గం సుగమం అవుతుంది. సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర హోంశాఖ తాజాగా మరో 3 విభాగాలను ప్రారంభించింది. సైబర్ నేరాల నియంత్రణ కేంద్రం సిఎఫ్ఎంసి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cలో అంతర్భాగంగా సిఎఫ్ఎంసిని ఏర్పాటు చేశారు. బ్యాంకులు, రుణ, బీమా, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లు, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ఆర్థికపరమైన సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో గుర్తించడం, డేటా విశ్లేషించడం, వాటిని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించి అమలు చేయటం దీని ప్రధాన విధి. నెక్స్ట్, సమన్వయ ప్లాట్ఫామ్. సైబర్ నేరాల సమాచార నిక్షిప్త నిధిగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఏ ప్రాంతాల నుంచి సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్నారు, ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ మోసాల బారిన పడుతున్నారు, ఏ ప్రాంతాల వారు ఎక్కువగా ఈ మోసాల బారిన పడుతున్నారు తదితర అంశాల ఆధారంగా డేటా షేరింగ్, క్రైమ్ మ్యాపింగ్, విశ్లేషణ చేస్తారు. ఈ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసులు పరస్పరం మార్పిడి చేసుకుని నిందితులను పట్టుకోవాలనేది ప్రణాళిక. నెక్స్ట్, సైబర్ కమాండోలు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం, కేసుల దర్యాప్తు, ఛేదన కోసం సైబర్ కమాండో విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే 5 ఏళ్లలో 5,000 మంది పోలీసులను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలనేది ప్రణాళిక. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ కమాండోలను ప్రవేశపెట్టింది. దీన్ని రాష్ట్రం అంతటికి విస్తరించనున్నారు. అంతకంతకు అధికమవుతున్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దృఢంగా సంకల్పించింది. ఈ మేరకు భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం IC4 తొలి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. డిజిటల్ మోసాలపై పోరాటానికి తోడు వివిధ వసతులకు జరిగిన నష్టాన్ని నివారించడానికి సైబర్ కమాండోలు నియమిస్తామని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
ప్రపంచ డిజిటల్ లావాదేవీలు 46% వాటా ఇండియాదే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయన్న మంత్రి వ్యాఖ్యలు సైబర్ నేరాల నియంత్రణకు మనం ఎంత సిద్ధంగా ఉండాలో చాటి చెప్పేవే. ఎల్లలు లేకుండా చెలరేగుతున్న డిజిటల్ దొంగల ఆగడాలను అరికట్టడానికి రానున్న 5 ఏళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలను కేంద్రం నియమించింది. తొలి విడతగా 350 మందితో కార్యదళాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రతి పోలీసు విభాగం నుంచి సైబర్ నేరాలు, ఐటీ, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగిన 10 మందిని ఎంపిక చేసి పంపించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర పోలీసు బలగాల అధిపతులకు హోంశాఖ లేఖలు రాసింది. సిబ్బందికి కాన్పూర్, మద్రాస్, నయా రాయ్పూర్, కొట్టాయంలోని ఐఐటి క్యాంపస్లలో శిక్షణ ఇప్పించాలన్నది కేంద్రం ఆలోచన. హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ, గుజరాత్ గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీల్లోనూ తర్ఫీదిస్తారు. సైబర్ నేరగాళ్ల వివరాలతో కూడిన అనుమానితుల జాబితా, ఆ నేరాల సమగ్ర సమాచార నిధితో సమన్వయ వెబ్ సైటును అమిత్ షా IC4 వ్యవస్థాపక దినోత్సవంలో ప్రారంభించారు. దర్యాప్తు సంస్థలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. మరోవైపు సైబర్ మోసాల నియంత్రణ కేంద్రాలను, CFMCలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మొదట్లో ప్రధాని మోదీ రాష్ట్రాల DGPలు, ఇన్స్పెక్టర్ జనరల్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సైబర్ నేరాలు, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వారితో చర్చించారు. సైబర్ కమాండోలు నియామకం వంటి వాటికి అప్పుడే బీజం పడింది. ఆ క్రమంలోనే ఆన్లైన్ మోసాల నియంత్రణకు భద్రతా ఏజెన్సీలు కృత్రిమ మేధను వినియోగించాలని అమిత్ షా సూచించారు. ఈ ఏడాది 2020 మార్చి చివరి నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 95 కోట్లకు చేరింది. వారందరికీ సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని అమిత్ షా గుర్తు చేశారు. వ్యక్తిగత డేటాను అక్రమంగా విక్రయించడం, నకిలీ వార్తా వ్యాప్తి, ఆన్లైన్లో మహిళల, చిన్నారుల వేధింపులు వంటి పెను సమస్యలకు చిన్నారుల వేధింపులు వంటి పెను సమస్యల నియంత్రణకు I4C నేతృత్వంలో 4 ప్లాట్ఫామ్లు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయి. భారత్లోనూ వీటి ముప్పు పెరుగుతోంది. సైబర్ నేరాల పాల్పడి నిరుడు 7,448 కోట్లు పోగొట్టుకున్నామని, ఇందులో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ తొలి 2 స్థానాల్లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే జాతీయ సైబర్ నేరాల రిపోర్టింగ్ పోర్టల్లో 7 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. సంబంధిత నేరాల కారణంగా పౌరులు 1,750 కోట్లు మేర పోగొట్టుకున్నారు. వాస్తవంలో ఈ బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎక్కడ, ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో ఎన్నో నేరాలు వెలుగులోకి రావడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.